వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. భక్తులు క్యూ లైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నాము అన్నారు. 2.25 లక్షల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నవంబర్ 10న ఆన్లైన్లో విడుదల చేశాము అని గుర్తు చేశారు. రోజుకు 2000 టికెట్ల చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను కూడా నవంబర్ 10న ఆన్లైన్లో విడుదల చేశాము అన్నారు. ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల వివరాలను వెల్లడించారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా డిసెంబర్ 22 నుంచి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తాము అన్నారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, బైరాగపట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోణలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాము అన్నారు. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శనానికి అనుమతించము అన్నారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలి అని కోరారు. డిసెంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశాము అన్నారు. ఈ సేవలను డిసెంబర్ 25 నుండి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహిస్తాము అన్నారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు సహస్ర దీపాలంకరణ సేవను ఏకాంతంగా నిర్వహిస్తాము అన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు చక్రస్నానం నిర్వహిస్తాము అన్నారు. నాద నీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని, అదే రోజు గీతా జయంతి రావడంతో భగవద్గీతను కూడా అఖండ పారాయణం నిర్వహిస్తాము అన్నారు.